డీటెయిల్స్ చూస్తే టీవీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినాయిని సీరియల్ ఫేమ్ పవిత్ర జయరాం చనిపోయిన 5 రోజులకే తన ప్రియుడు సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. పవిత్రతో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు. చందుకు ఇంతకు ముందే భార్య 2 పిల్లలు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పవిత్రతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 6 సంవత్సరాలుగా చందు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఒక యాక్సిడెంట్లో పవిత్ర మరణించడంతో డిప్రెషన్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. 2015లో శిల్ప అనే మహిళను చందు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. లాస్ట్ వీక్ పవిత్ర మేడంతో కార్ ఇన్సూరెన్స్ చేయించుకొని వస్తాను చెప్పి ఇంట్లోకి బయలుదేరాడు. ఒకటి అయింది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మాకు టెన్షన్ ఉంది. 10వ తారీఖు జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ చేసుకున్నాం. నేను 2 రోజులే ఉంటా డాడీ, మిగతా పెళ్ళేదని చూసుకో, నేను బతికిన పవిత్ర జయరాం దగ్గర ఉంటున్నాను చెప్పాడు. అందరి సమక్షంలో చెప్పాడు. అట్లా పని చేయడం తప్పదని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు. చిన్న పిరుపు అని కాదు, అటువంటి పని నేను చేయనని చెప్పాడు. లాస్ట్ నిన్న పొద్దున ఉదయం పోయాను, అదే పని చేసి చూపించాను. నేను నిన్న సాయంత్రం వెళ్ళాను. పోయిన తర్వాత బాడీ చూసే వరకు పోలీసు వాళ్ళు తీసుకొని చూపించారు. మీ డాడీ మీ కొడుకేనా, మా కొడుకేస్తా, మీ పేరు ఏంటంటే శ్రీ వెంకటేష్ శ్రీ చంద్రకాంత్ అని చెప్పారు. చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకుంటే రూమ్లో తీసుకుని చూపించాడు. బాల్కనీలో వాడు అట్లనే మళ్ళీ సార్ ఆయన పవిత్ర జయరాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు 5 సంవత్సరాలు సార్ కడుకున్న పిల్లల దగ్గరికి వస్తలేడు, అయ్యమ్మ దగ్గరికి వస్తలేడు, తోడగొట్టిన అన్న దగ్గరికి వస్తలేడు. వీరు కూడా నేను ఎవరు అన్నట్టుగా దూరం చెప్పాడు. కనీసం పిల్లల కోసం అన్న బతుకుతాను, పిల్లల కోసం అన్న కానీ నా ఇష్టం మీరు చెప్పండి, నీకు నా బతుకునే బతుకుతున్నాను. నేను నెల వాళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇచ్చేది మరి ఇస్తాను. 30,000 ఇస్తాను వాళ్ళకి పిల్లలకి. ఇంటికైతే రావచ్చు వచ్చింది మొన్న 10వ తారీఖు. దాని తర్వాత ఇక నేను జరిగింది 5 సంవత్సరాల తర్వాత బయటికి రావడం, భార్య దగ్గర పోతలేదు, కానీ తల్లిదండ్రుల దగ్గర వస్తాను.